కూటమి నాయకులు తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకుల కార్యకర్తల సమావేశం. ఈరోజు ఈ సమావేశం జరగడానికి ముఖ్య కారణం గతంలో జనవరి 24వ తారీఖు 27 కోట్ల రూపాయలతో 240 పనులు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కూటమి నాయకుల సమక్షంలో ప్రజల చేత శంకుస్థాపన చేసింది. ఆ రోజు శంకుస్థాపన చేసిన రోజే ఈ 240 పనులు కూడా 60 రోజుల లోపల పూర్తి చేసి ప్రజలకు అందిస్తామని మాట ఇవ్వడం. ఆ మాట ప్రకారం 240 పనులు కూడా పూర్తి అయిపోయినాయి. కూలింగ్ బేస్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని జనవరి 24 మార్చి 24 లోపల కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది. మార్చి 22వ తారీఖు ఆదివారం రోజు ఈ ప్రారంభోత్సవాల కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం పడారిపల్లిలో చీఫ్ గెస్టులు పిలిచి చేయడం జరుగుతుంది. శాసనసభ్యులు శ్రీరెడ్డి గారి ఆధ్వర్యంలో ఆ టైంకే అన్ని డివిజన్లో కూడా ఎక్కడెక్కడైతే మనం శంకుస్థాపనలు చేశామో ఆయా డివిజన్లో కూటమి నాయకులు ప్రజల్ని సమన్వయం చేసుకొని ఆయా డివిజన్లో ఉన్న జరిగిన పనుల్ని ఆ వీధుల్లో ఉన్న ప్రజలందరినీ కూడా వారి ఇంటికి పోయి కూటమి నాయకులందరూ కూడా ప్రత్యేకంగా ఆహ్వానించి వారందరినీ కూడా ఈ ప్రారంభోత్సవ పండుగ కార్యక్రమంలో వారందరినీ కూడా భాగస్వామ్యం చేయడం జరుగుతుంది. ద్వారా ప్రజలకు తెలియజేస్తుంది. నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో ప్రభుత్వం గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్ని భారతదేశంలోని అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్న గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఈ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇంత పెద్ద ఎత్తున 100 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు సహకరిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, యువనేత నారా లోకేష్ గారికి నెల్లూరు రూరల్ నియోజకవర్గం పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో కూడా అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఆదర్శవంత నియోజకవర్గంగా అభివృద్ధి శాసనసభ్యులు శ్రీరెడ్డి ఆధ్వర్యంలో కూటమి నాయకులు అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ నియోజకవర్గానికి ఆంధ్రప్రదేశ్లోని అభివృద్ధి నియోజకవర్గంగా తీసుకెళ్ళడానికి మా వంతు ప్రయత్నం చేస్తామని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తాం. ఈరోజు నెల్లూరు ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగిన కూటమి నాయకుల కార్యకర్తల సమావేశం చేసిన నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం అభివృద్ధికి ఒక మోడల్గా ఆ స్థానిక శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్ గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో ఉండి ఆయన చేయలేని అనేక పనులు కూడా ఈరోజు అయ్యేటట్టుగా శ్రీకారం చుట్టారు. నాకు తెలిసి సీఎం గారు కూడా మన శ్రీధర్ రెడ్డి గారిని చూసి డబ్బులు ఏడాది తీసుకొస్తున్నాడా, ఇన్ని పనులు ఏ విధంగా, ఇన్ని కోట్లు ఏడాది తీసుకొస్తున్నాడా అని అడిగినట్టు కూడా నాకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్. కాబట్టి ఇలాంటి అభివృద్ధి కార్యక్రమంలో మమ్మల్ని అందరూ కూడా కూటమి నాయకులందరూ కూడా కలుపుకొని ఏ చిన్న శంకుస్థాపన ఉన్నా, ఏ చిన్న ప్రారంభోత్సవం ఉన్నా అందరినీ కలుపుకుంటూ కూటమి సమన్వయం చేస్తున్న శ్రీధర్ రెడ్డికి ఈ సందర్భంగా ధనలో
నెల్లూరు రూరల్ నియోజకవర్గం 3 పూలు 6 కాయలుగా విరసిల్తా ఉంది. ఇదే విధంగా రాబోయే రోజుల్లో కూడా అభివృద్ధి విషయంలో వాళ్ళతో కలిసి పనిచేసేదానికి భారతీయ జనతా పార్టీగా మేమందరం ముందుంటామని తెలియజేస్తా ఉన్నాం. కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ ఒక సంవత్సరం 10 నెలల్లో చేసిన అభివృద్ధి పనులు మొత్తం చాలా వివరంగా మన శ్రీధర్రెడ్డి గారు చెప్పారు. వాళ్ళు ప్రతి పనిలోనూ ప్రతి దాంట్లోనూ మన రూరల్లో జరిగే ప్రతి డివిజన్లో వర్క్ శ్రీధర్రెడ్డి గారు వేరువేరుగా జనసేన నాయకులను కూటమి నాయకులు జనసేన వాళ్ళని బీజేపీ వాళ్ళని ప్రత్యేకంగా ఆహ్వానించి వార్డు ఇన్ఛార్జీల్లో కూడా వాళ్ళకి ప్రత్యేకంగా పరిచయం చేసి కూటమి వాళ్ళు ప్రభుత్వం తరఫున జనసేన వాళ్ళు వచ్చిన అలాగే బీజేపీ వాళ్ళు వచ్చిన ప్రతి వార్డులో వాళ్ళకి ఏ పని కావాలన్నా వాళ్ళు వెంటనే ఫోన్ చేసి దగ్గరుండి జరిపిస్తున్నారు. ఈ విషయంలో కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి గారిని మెచ్చుకోవాలి. అలాగే ఆయన తమ్ముని గిరిధర్రెడ్డి గారిని మెచ్చుకోవాలి. అలాగే జరుగుతున్న పనుల గురించి 270 పనులు 27 కోట్ల రూపాయలతో ప్రతి డివిజన్లలో ఒకే టయానికి కార్యక్రమం ముందు 60 రోజుల ముందు ప్రారంభించారు. అది 2 రోజుల ముందుగా ఈ నెల మార్చి 22వ తేదీన దాన్ని కంప్లీట్ చేస్తానని మన గిరిధర్రెడ్డి మాట ఇచ్చారు. అదేవిధంగా ఆయన మాట ప్రకారం మేము ప్రతి పనుల్లో ప్రతి డివిజన్లలో కోటమిరెడ్డి గిరిధర్రెడ్డికి జనసేన పార్టీ కూటమి తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ప్రతి పనిలో వారికి తోడుంటామని మేము కూటమి ప్రభుత్వంలో వారికి తెలుపుతూ ధన్యవాదాలు తెలుపుతున్నాము. ముఖ్యంగా గిరిధర్రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. వాళ్ళకి చెప్పేదాన్ని